అలానే మిసెస్ మీనాక్షి చౌదరి, ఈవిడ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోటి పెద్ద ఫేమ్ అయిపోయింది. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, బట్ ఈ సినిమా ఆవిడకి ఒక బ్రేక్ ఇచ్చేసింది. అప్పటి నుంచి పాపులర్ హీరోయిన్గా మారిపోయింది మీనాక్షి చౌదరి. రీసెంట్గా వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆవిడ హిట్ టాక్ తీసుకొచ్చుకున్నారు. లక్కీ హీరోయిన్గా గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్లో. ఆవిడ రీసెంట్గా తిరుమల వెళ్ళారు. కాలి నడకన తిరుమల వెళ్ళారు, మెట్ల మార్గంలో తిరుమల వెళ్ళారు. ఆ సందర్భంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆవిడ మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకొని అక్కడ స్టే చేసి మరుసటి రోజు ఆవిడ దర్శనం చేసుకున్నారు. అంతవరకు అద్భుతం. ఆ తర్వాత తిరుమలలో ఆవిడకి అనిపించినటువంటి భావాలు, ఆవిడ అనుభవించినటువంటి పరిస్థితులు, ఆవిడ చూసినటువంటి ప్రదేశాలు, వీటన్నిటి గురించి ఆవిడ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. తిరుమల ఎలా ఉంది అనే దాని మీద ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. చాలా అద్భుతంగా, పరిశుభ్రంగా, డిసిప్లైన్గా, ప్రశాంతంగా ఉంది, పరిశుభ్రంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆవిడ వీడియో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఇక్కడే కరెక్ట్గా ఒక ట్విస్ట్ ఇస్తున్నారు కొంతమంది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటీవల వచ్చినటువంటి వివాదాస్పదమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి మీనాక్షి చౌదరి చేత కావాలని చెప్పి వీడియో పెట్టించారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువైపు ఈ వీడియో కన్వర్ట్ అవుతుంది. ప్రస్తుతం ఆవిడ చేసినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నెట్జన్లు అనేక మంది, మెజారిటీ పీపుల్ ఆవిడ చేసినటువంటి వీడియోకి సపోర్ట్ పలుకుతున్నారు. ఆవిడ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలకు కూడా ఏకీభవిస్తున్నారు. పరిశుభ్రంగా ఉంది, లడ్డు రుచిగా ఉంది, అక్కడ అన్నప్రసాదం అద్భుతంగా ఉంది, దైవ దర్శనం బ్రహ్మాండంగా తన్మయత్వంలో మునిగిపోయానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అక్కడంతా ప్రశాంత వాతావరణం నెలకొంది, ఆధ్యాత్మిక భావాలు కలిగేలాగా వాతావరణం ఉంది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది నెట్జన్లు ఆవిడని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కావాలని ప్రమోషన్ కోసం ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈవిడ చేత వీడియో చేయించారు అనేటువంటి ఒక వర్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని ఏర్పాటు చేశారు. అది ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. దాంట్లో ప్రధానమైనది కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యితోటి లడ్డులు తయారు చేసి కొన్ని కోట్ల మందికి తినిపించేశారు. ఇది అన్యాయం, దుర్మార్గం అని చెప్పి అంటూ ఉన్నారు. అలాగే పరకామణి కేసు, పరకామణిలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కేసును కూడా విచారిస్తే అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఇలా తిరుమలని బేస్ చేసుకొని కల్తీ నెయ్యి వ్యవహారం కానీ, పరకామణి కేసు కానీ, లేదా ఆర్జిత సేవల టికెట్లు అమ్ముకునేటువంటి విషయం కానీ, అప్పన్న సంబంధించిన విషయం కానీ, కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ కానీ, లేదా వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్గా ఉండి ఏం చేశారు, ఇవన్నీ అంశాల మీద మొత్తం ఇష్యూ నడుస్తుంది. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశం మీద మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మీనాక్షి చౌదరి తిరుమల వెళ్ళటం, తిరుమలలో వీడియో చేయటం, తిరుమల గురించి, తిరుమల దర్శనం గురించి ఆవిడ వీడియో చేయటం, ఆ వీడియో వైరల్ కావటం, ఇదంతా కూడా ప్లాన్డ్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆవిడ్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఆవిడ మాత్రం తాను దర్శనానికి వెళ్ళాను, తాను ఫీల్ అయినటువంటి అంశాన్ని నేను చెప్పాను, తనకు కలిగినటువంటి అనుభూతిని మాత్రమే నేను వీడియో రూపంలో చెప్తున్నానని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో మీనాక్షి చౌదరి అని అంటే ఇక్కడ ఉండేటువంటి చౌదరులకి ఆవిడకి సంబంధం లేదు. ఆవిడ ఏదో వేరే స్టేట్లో ఉండేటువంటి ఆవిడ్ని ఇప్పుడు కులాలకి కూడా అంటగడుతున్నారు. ఎందుకంటే చౌదరి అనేటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి. సో మీనాక్షి చౌదరి
ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ అని అంటే ఆవిడ నేపథ్యం కనుక తీసుకుంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హీరోయిన్ అయితే కాదు. సో మీనాక్షి చౌదరి నేపథ్యం చూస్తే హర్యానాకి సంబంధించినటువంటి హీరోయిన్ ఆవిడ. ఆవిడ తండ్రి బిఆర్ చౌదరి, ఆయన భారత సైన్యంలో ఆర్మీ కల్నల్గా పనిచేశారు, సైనిక కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడ డాక్టర్ బేసిక్గా. మీనాక్షి కేవలం నటి మాత్రమే కాదు, ఆవిడ వైద్యురాలు కూడా. ఆమె BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేసి డెంటిస్ట్ కావాలని చదువుకుంటూనే మోడలింగ్కు వచ్చారు. ఆ మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చారు. మిస్ ఇండియా 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె ఫస్ట్ రన్నర్అప్గా నిలిచారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అదే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి అక్కడ ఫస్ట్ రన్నర్అప్గా నిలిచారు. తర్వాత ఆవిడ చదువు, గ్లామర్తో పాటు ఆవిడ క్రీడల్లో కూడా చురుగ్గా ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్గా, అలాగే ఈత విషయంలో కూడా ఆవిడ ముందుంటారు, అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. సినీ ప్రస్థానం వచ్చేటప్పటికి ఇచ్చట వాహనములు నిలుపురాదు సినిమాతో పరిచయం అయ్యారు. హిట్ 2, అలాగే ధమాకా ఈ సినిమాల్లో మంచి పేరు తెస్తున్నారు. అలాగే గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నంతో మంచి ఒక లక్కీ హీరోయిన్గా మారిపోయారు. వరుణ్ తేజ్ తోటి మట్కా, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ వంటి స్టార్ హీరోలతోటి ఈవిడ నటించారు. సో ఈవిడ జనరల్గా ఈ వీడియో చూసిన తర్వాత ఇదేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీడియోను, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. అందుకే నేను ఈ క్లారిటీ ఇచ్చాను. ఆవిడ మీనాక్షి చౌదరి అని పేరున్నంత మాత్రాన ఇదేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీడియో అని చెప్పి అనుకోవడానికి లేదు. హర్యానా నేపథ్యం ఆవిడ. కాకపోతే ఆవిడకి ఫీల్ కలిగింది కాబట్టి తిరుమలకు వెళ్ళిన సందర్భంగా ఆ వీడియో పెట్టారు. నిజంగా కూడా తిరుమల గతం కంటే కూడా చాలా మార్పులు సంతరించుకున్నాయి. అక్కడ దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు సంతృప్తిగా ఎక్కువ మంది వెనుదిరిగేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని మీనాక్షి చౌదరి చెప్పడం జరిగింది. మరి తిరుమల విషయంలో మార్పులు ఎలా ఉన్నాయి, మీనాక్షి చౌదరి వీడియోలో చెప్పిన విధంగా ఉన్నాయా లేవా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మీనాక్షి చౌదరి వెనక ఎవరైనా ఉండి వీడియో చేయించారా అనేది కూడా మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.